హాయ్ హలో ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం, టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని చదువుతున్నాను, వినండి. 71వ కీర్తన 24వ చరణంలో ఇలా రాయబడి ఉంది: నాకు కీడు చెయ్యి జూచువారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానము పొంది ఉన్నారు, కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. ప్రైజ్ ది లార్డ్. వినారు ప్రియజనమా, నాకు ఎవరైతే కీడు చేయాలని చూశారో వారు సిగ్గునొందారు. భక్తుడు చెప్తున్నాడు చూడండి, వారు అవమానం పొందారు. సిగ్గు, అవమానం. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే భక్తుడు ఏం చేస్తున్నాడంటే, కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించి. మరి ఏం చేద్దాం? దేవుడు చేసిన అద్భుతం అది కదండి. నీ కీడు చేయాలని చూసేవారు సిగ్గు నొందారు. సిగ్గు, చి ఎందుకు చేసాం? సిగ్గేసిపోతుంది వాళ్ళకి, తలదించుకుంటున్నారు. వీరికా నేను కీడు చేసింది, వీరికా నేను అన్యాయం చేసింది, వీరినా నేను ఏడిపిస్తుంది అని సిగ్గు నొందబోతున్నారు, తలదించుకోబోతున్నారు నీ శత్రువులు. అర్థమైందా నీకు? దేవుడు మాట్లాడుతున్న మాట అండి, మానవుడు కాదు ఈ మాటలు మాట్లాడేది. భక్తుడు ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు చూడండి. ఈ భక్తుడికి కీర్తనాకారుడికి భక్తుడికి కీడు చేయాలని చూసిన వారు ఏం పొందారు తెలుసా? సిగ్గునందారు, అవమానం పొందారు. తలదించుకున్నారంట, సిగ్గునొందారంట, అవమానం పొందారంట. అందుకే మన భక్తుడు ఏం చేస్తున్నాడు? ఆయన నాలుకతో ఆయన నీతిని వివరిస్తున్నాడు. యెహోవా నీతిని వివరిస్తున్నాడు నోటితో. ప్రభువాను స్తోత్రం, ప్రభువానికి వందనాలు, ప్రభువాను స్తుతి నొందునుగాక, నీ నీతి గొప్పది, నీ ప్రభావం గొప్పదని ప్రతిరోజు పాటలు పాడుతున్నాడంట. దేవుని నీతి మీద పాటలు పాడుతున్నాడంట. వింటున్నారా? 71:4 కీర్తనలో దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి ఉదయం నీతో. నీకు కీడు చేయాలని చూసేవారు సిగ్గునొందుతారు, అవమానం పొందుతారు, సిగ్గునొందుతారు. అర్థమైందా? బైబిల్లో ఎవరి పట్ల జరిగిందా కార్యం? ఎవరి పట్ల జరిగిందండి? హామాను పట్ల జరగలేదా? హామాను పట్ల జరిగింది కదండి. మొర్దెకాయికి కీడు చేయాలని చూశాడు ఎవడు? హామాను. ఏం చేశాడు దేవుడు? హామానుతోనే మొర్దెకాయిని ఊరేగింపు చేశాడు. చేయలేదా? బైబిల్లో లేవా సాక్ష్యాధారాలు? ఆ చరిత్ర చెప్పట్లేదా? బైబిల్ అబద్ధమా? బైబిల్ నిజమండి, బైబిల్ నిజం. చూడండి, ఎవరైతే కీడు చేయాలని చూశారో ఆ వ్యక్తితోనే దేవుడు ఊరేగింపు చేశాడు మొర్దెకాయిని. నీ పట్ల దేవుడు ఆ కార్యం చేస్తాడండి. శత్రుడైన సాతానుడు నీకు కీడు చేద్దామని పొంచున్నాడు. వాడు సిగ్గునొందబోతున్నాడు, అవమానం పొందబోతున్నాడు, తలదించుకోబోతున్నాడు. నీవు యెహోవా నీతిని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించబోతున్నావు. సిగ్గు, అవమానం నీ శత్రువు కలుగుతుంది. నీ నాశనాన్ని కోరే వ్యక్తులకి, నీ కీడును కోరే వ్యక్తులకు కలుగుతుంది. సిగ్గు, అవమానం కలుగుతుంది. నువ్వు దీవించబడతావు. నువ్వేం భయపడొద్దు. నువ్వు యెహోవా నీతిని వివరిస్తావు. ఇక నువ్వేం భయపడొద్దు. నీ నోటి నిండా యెహోవా నీతే. ఆయన కార్యాలను వివరిస్తావు, ఆయన నీతిని వివరిస్తావు, ఆయన ధర్మకార్యాలు వివరిస్తూ వెళ్ళిపోతావు. జీవితం అది. సిగ్గు, అవమానం శత్రువు కలగబోతుంది, హమానుగాళ్ళకి గనవబోతుంది. మొర్దెకాయి లాంటి వారు మనం ఘనపరచబడబోతున్నాం. ఈ కార్యం దేవుని పట్ల చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభువా నీకు స్తోత్రం. ఈ ఉదయం నీ ప్రజలతో మాట్లాడు. 71వ కీర్తన 24వ చరణంలో, ఇదిగో నాకు కీడు చేయాలని చూసిన వారు సిగ్గునొందారు, అవమానం నొందారు. ఇదిగో నా నాలుకతో నేను యెహోవా నీతిని నేను వివరిస్తాను అని భక్తుడు చెప్తున్నాడు. అయ్యా, ఈ ఉదయం నిజమే మీరు మాతో మాట్లాడారు. ఏ శత్రువైతే, ఏ హామానైతే మా జీవితంలో కీడు చేయాలని మాకు చూస్తున్నాడు, ఆ శత్రువే సిగ్గునొందే కార్యం మా జీవితంలో మీరు చేస్తానని, అవమానం పొందే కార్యం మా జీవితంలో మీరు చేస్తానని మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం. మా శత్రువులు సిగ్గును, అవమానమును పొందబోతున్నారు. మేము విజయం పొందబోతున్నాం, ఘనత పొందబోతున్నాం అని మాట్లాడావు. ఈ దినచర్య అంతా, ఈ రోజంతా నీ బిడ్డలకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచి, మీరు ధన్యకరంగా ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ విజనం, ఈ వర్తమానం మీరు విని బలపరచబడి ఉన్నారని నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నా దాకా పంపించండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మెయిల్ వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి మీకు కృప వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.